హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చుక్కాకు చట్నీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకోవాలి. చుక్కాకుని 2 కట్టలు తీసుకున్నాను నేను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేయించుకున్న తర్వాత వేరుశనగ పప్పులు కూడా కొన్ని వేసుకోవాలి. పప్పులు బాగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిర్చి 5 వేసుకున్నాను కట్ చేసి. వెల్లుల్లిపాయలు కొన్ని కట్ చేసి వేసుకోవాలి. అన్నీ బాగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆకును వేసేసుకోవాలి మొత్తము. ఇప్పుడు మొత్తం ఫుల్ మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. ఇందులో మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆకులో ఉండే వాటరే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి తొందరగా ఉడికిపోతుంది చట్నీ. అలాగే కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి తీసుకోవాలి. చూసారా, ఆయిల్లోనే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. చుక్కాకు చట్నీ రెడీ అయిపోయింది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.